రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆనందకర ఆదివారం ఉత్సాహంగా సాగింది. గుంటూరులో నృత్యాలతో యువత సందడి చేశారు. మున్సిపల్ కమిషనర్ కూడా ఉత్సాహంగా చెందేశారు. రాజమహేంద్రవరం, ఆదోనిలోనూ ఆదివారం ఆట విడుపుతో జనం సేదతీరారు. చిన్నారులు, యువకులు, మహిళలు, వృద్ధులన్న తేడా లేదు. వయోభేదం అసలే లేదు. అందరి అభిమతం ఆటాపాటే. వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మ్యాప్తో ఆకట్టుకున్నారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్ని ఉత్సాహపరిచారు. గోలీకాయలు, తొక్కుడు బిల్ల, టగ్ ఆఫ్ వార్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొందరు దశావతారాలతో మెప్పించగా మరికొందరు చిన్న నాటికలతో హాస్యాన్ని పండించారు. गिरि नंदिनी नंदित मोदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य सिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कृते. ఇంకా ఇలాంటివి ఇంకా ఈవెంట్స్ పెడుతూ ఉంటే స్టూడెంట్స్ కి ఇంకా ఫర్దర్ గా అందరికి చాలా యూజ్ ఉంటుంది. అందరికి చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటే ఎంకరేజ్మెంట్, ఇంట్లో ఉండి బోర్ గా ఉండి అలాంటి ఫీల్ అయ్యే వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది బయటకు వస్తే. Not only this, walk also they will conduct. Every year we will have Durga to Durga. So with this everyone will get సంతోషంగా ఉంది సార్. ఆదివారం ఇక్కడ మేము ఎంజాయ్ చేయడానికి. అలాగే వివిఐటి నుంచి వచ్చాం, ఫ్లాష్ మాప్ వేస్తాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రతి సండే మమ్మల్ని ఇలా ఇన్వైట్ చేస్తాం, చాలా ఫీల్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ. 2 weeks నుంచి స్టార్ట్ అయింది. మాకు చాలా హ్యాపీగా ఉంది, ఆట విడుపుగా ఉంది. ఎప్పుడు ఇంట్లో పనితో అలసిపోయే మాకు ఇది ఒక ఆట విడుపుగా ఉంది. చాలా ఆనందకర ఆదివారాన్ని విస్తృతం చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఈసారి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పిల్లలందరూ చాలా హ్యాపీగా టేక్ పార్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం అడల్ట్స్ మాత్రం, ఇంకా అడల్ట్స్, సీనియర్ సిటిజన్స్ ఇంకా కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది. రాజమహేంద్రవరంలోనూ ఆనందకర ఆదివారం ఉల్లాసంగా సాగింది. నగరంలోని పాఠశాలల విద్యార్థులు జానపద, దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రదర్శించిన ప్రత్యేక నృత్యం ఆకట్టుకుంది. పాత స్టాంపులు, అరుదైన నాణేల ప్రదర్శన ఆకట్టుకుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆనంద ఆదివారానికి మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు విభిన్న విన్యాసాలు ప్రదర్శించారు.